సో ఈరోజు వీడియోలో నాకు ఏడీపీ కంపెనీ నుంచి అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ నెక్స్ట్ వే నుంచి అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి నాకు నిన్న అయితే వచ్చింది. నిన్న నైట్ 7:31కి అయితే వచ్చింది ఇది. సో అది క్లిక్ చేస్తే నా పోర్టల్లో జాబ్స్ అనే పోర్టల్ ఓపెన్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి 4.5 lakhs శాలరీ. దీనికి జాబ్ రోల్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్ అంట. సో 15 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సర్వీస్ అగ్రిమెంట్ అయితే లేదు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అని ఇచ్చాడు. స్కిల్స్ వచ్చేసి పైథాన్ ఎస్క్యూఎల్లో. సో వీళ్ళు ఏమడుగుతున్నారంటే పాస్ అవుట్ ఇయర్ 2020 నుంచి 2022 వాళ్ళు అయితే కావాలని, బీటెక్ బీఈ అని చెప్పేసి ఇచ్చారు బ్రాంచెస్. సో ఇక్కడ చూడండి, పైథాన్ ఐడిపి స్కోర్ గ్రేటర్ దెన్ 50 అయి ఉండాలి. అలాగే ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ అవర్స్ అనేవి గ్రేటర్ దెన్ 40% అయితే అయ్యి ఉండాలని చెప్పేసి అన్నారు. సో క్యాండిడేట్స్ని ఎలా తీసుకుంటారంటే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారంటే C1 C2 అన్నాడు. అంటే ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ అయినా మంచిగా చేసి ఉండాలి, లేకపోతే పైథాన్ ఐడిపి స్కోర్ అయినా మంచిగా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. వీళ్ళైతే కోడింగ్ టెస్ట్ అయితే పెట్టడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఐడిపి ఉంది కాబట్టి కోడింగ్ టెస్ట్ అయితే పెట్టరు. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్ అసైన్మెంట్ అనేది ఉంటుంది, యాప్టిట్యూడ్, అలాగే టెక్నికల్ రౌండ్ అనేవి ఉంటాయి. అది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ రెండిట్లో ఏదో ఒకటి. దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో నాకైతే ఇవాళ యాప్టిట్యూడ్ 20th January అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, నాకు 20 January ఇవాళ డేట్ వచ్చేసి. సో ఇవాళ 20 January ఇక్కడ డేట్ వచ్చేసి నాకు. సో ఇది వచ్చేసి ఏంటంటే నిన్న నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అసైన్మెంట్ టెస్ట్ అనేది ఇవాళ ఉంటుందని చెప్పారు. అయితే నేను మధ్యాహ్నం దాకా చూశాను. సో నాకు ఎటువంటి లింక్ అయితే రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా, ఈ హెల్ప్లో ఇది ప్లేస్మెంట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ప్లేస్మెంట్ సపోర్ట్లో మనం ఇక్కడ వీళ్ళకి పెట్టచ్చు. నేనేం పెట్టానంటే ఐ అప్లైడ్ ఏడీపీ కంపెనీ టుడే, ఐ హ్యావ్ టెస్ట్ బట్ ఐ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ లింక్ రిగార్డింగ్ దిస్ టెస్ట్ అని చెప్పేసి. సో వాళ్ళైతే రెస్పాండ్ అయ్యి చెప్పారనమాట, మీకు మెయిల్కి 4 o'clockకి ఈవినింగ్ 4 o'clockకి వస్తుందని చెప్పేసి. సో నాకైతే ఎగ్జాక్ట్గా 4 o'clockకి వచ్చింది. సో ఇది వచ్చేసి టెస్ట్ అనేది మనం ఖచ్చితంగా ల్యాప్టాప్లోనే రాయాలి. అలాగే మన దగ్గర ఒక ఆధార్ కార్డు అనేది ఉండాలి, ఎందుకంటే ఆధార్ కార్డుతో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం పెన్ను పేపర్ని అయితే యూజ్ చేయొచ్చు డ్యూరింగ్ ద టెస్ట్లో. సో ఇది ఏంటంటే నాకు 4 o'clock ఓపెన్ అవుతుంది టెస్ట్ అనేది. సో 4 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు నేను ఎప్పుడైనా రాసుకోవచ్చు టెస్ట్. సో ఇప్పుడు టెస్ట్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయమంటారు. సో మీ పేరు, మీ అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్ ఐడి అండ్ అలాగే మీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేవి, అలాగే దాంతోపాటు మీ ఆధార్ కార్డు నెంబరు, మీ ఆధార్ కార్డులో పేరు ఎలా అయితే ఉందో అలాగే ఎంటర్ చేయమంటారు. అలాగే పాన్ కార్డు కూడా. పాన్ కార్డు కంపల్సరీ అని కాదు, ఆప్షనల్ అది. సో ఇలాగ అన్ని డీటెయిల్స్ని అన్నీ ఫిల్ చేసిన తర్వాత కెమెరా కూడా ఓపెన్ అవుతుంది, కెమెరా కూడా ఆన్ అయి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి 3 అయితే ఉంటాయి, యాప్టిట్యూడ్, ఎనలైటికల్ అని చెప్పేసి, అలాగే కంప్యూటర్స్ అని చెప్పేసి. సో యాప్టిట్యూడ్ వచ్చేసి మొత్తం 15 మార్క్స్కి 15 MCQs ఇస్తాడు, 15 MCQs. అలాగే ఇది 15 minutes అనమాట. ఇది వచ్చేసి 15 minutes. సో దాని తర్వాత ఎనలైటికల్ వచ్చేసి 25 మార్క్స్కి అండ్ 25 minutes ఉంటుంది ఇది ఎగ్జామ్. ఇందులో 15 questions ఉంటాయి, ఇందులో 25 questions ఉంటాయి. మనకి కంప్యూటర్స్ వచ్చేసరికి ఇదేమో 20 మార్క్స్కి 20 questions ఉంటాయి, అలాగే 40 minutes ఉంటుంది ఇది వచ్చేసి. సో మనకి యాప్టిట్యూడ్లో వచ్చేసి మనకి వీళ్ళు ఏవైతే చెప్పారో మ్యాక్సిమం ఆర్డర్లో నుంచి అయితే వచ్చాయి. నెంబర్స్ అనేవి ఒక ఆర్డర్లో ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు, లేకపోతేనేమో ఫాదరో సన్నో అలాగా ఇచ్చి ఆ రిలేషన్ ఏంటి అనేది అడుగుతాడు అలాగా. సో మ్యాక్సిమం వీళ్ళు ఏవైతే చెప్పారో వాటిలో నుంచి అయితే వచ్చాయి. ఎనలైటికల్స్కి వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్స్ వచ్చేసేటప్పటికి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, నాకైతే అంతగా గుర్తులేవు క్వశ్చన్స్ అనేవి. సో మనకి ఇవైతే 25 ఉంటాయి క్వశ్చన్స్, 25 అలాగే 25 minutesలో అయితే పెట్టాలి. సో ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇందులో సి అడిగాడండి, సి లాంగ్వేజ్ అడిగాడు, అలాగే జేఎస్ జావా స్క్రిప్ట్ అడిగాడు. ఈ రెండిట్ల మీద MCQలు అనేవి ఇచ్చాడు. సో కొద్దిగా అయితే అవి చాలా హార్డ్గానే ఉన్నాయి. సో వీళ్ళు నేర్పించిన దానికి అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్
ఎస్క్యూఎల్ మీద మామూలుగా బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు. సో అవి అయితే మ్యాక్సిమం ఈజీగానే ఉన్నాయి. పైథాన్ మీద అయితే ఏమీ అడగలేదు. సో సి మీద అడిగాడు, అలాగే జేఎస్ మీద అడిగాడు. సి మీద జేఎస్ మీద అడిగాడు. సో ఇక్కడ వచ్చేసి నెగిటివ్ మార్క్స్ అనేవి అయితే లేదు దీనికి. సో మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి 1 to ఒక 15 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. ఇలా 1 2 3 4 5 అని చెప్పేసి బాక్సెస్ ఉంటాయి పక్కన. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేశారనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ టిక్ పడుతుంది. ఒకవేళ అటెంప్ట్ చేయకుండా స్కిప్ చేసుకోవచ్చు మీరు. సో థర్డ్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 5th క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు ఆర్డర్లో. లాస్ట్లో మళ్ళీ మీరు సెకండ్ క్వశ్చన్కి వచ్చి సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వన్స్ క్వశ్చన్ అనేది మీకు డిస్ప్లే అయింది అనుకోండి, సో దానికి పర్టికులర్ టైం అంటే ఇది 1 minute కంప్లీట్ చేయాలని అయితే లేదు. సో అది రాలేకపోతే స్కిప్ కొట్టుకుని ఇంకో క్వశ్చన్ చూసుకుని ఈ క్వశ్చన్ని మళ్ళీ లాస్ట్లో అయితే చేయొచ్చు. సో నాకైతే ఇది టెస్ట్ వచ్చేసి చాలా కష్టంగానే అనిపించింది. సో నాకైతే ఇంకా ఎటువంటి మెయిల్ రాలేదు సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అని. సో ఒకవేళ అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఐఎమ్ ప్రవీణ్, ఆల్వేస్ యువర్ లవింగ్ ప్రొఫెసర్.